జిల్లా వెంకటాచలం మండలంలోని గొలగమూడి పుణ్యక్షేత్రంలో అవధూత శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి 43వ ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన ఘట్టంగా జరిగిన రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని నామస్మరణతో పురవీధులు మారుమోగించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథాన్ని భక్తులతో కలిసి లాగిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, గిరిజనులు, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా ఎదగాలని భగవాన్ వెంకయ్య స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. గొలగమూడి వంటి సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం తన నియోజకవర్గంలో ఉండడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నారని, రానున్న రోజుల్లో గొలగమూడి క్షేత్ర అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తారని స్పష్టం చేశారు. మూడవ ఆరాధన కార్యక్రమం ఈ రోజు రావడం జరిగింది. స్వామిని దర్శనం చేసుకోవడం జరిగింది. స్వామి ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది. రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలా, పేదరికం తగ్గాలా, ఎస్సీలు, ఎస్టీలు, గిరిజన కుటుంబాలని ఆర్థికంగా వాళ్ళు బలపడేటట్టు ఆశీర్వదించమని కోరుకున్నాం. ఇక్కడ ఈ వెంకయ్య స్వామికి బాలసుబ్రహ్మణ్యం గారు ఎక్స్ ఏఈఓ టీటీడీ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కమిటీ మెంబర్లు అయిన తర్వాత ఇక్కడ 2 పూట్ల భక్తులకి ఉచిత భోజనం, అట్లే ప్రసాదం, ఉచిత ప్రసాదం, ఉచిత దర్శనం అన్ని ఇక్కడ ఒక రెసిడెన్షియల్ స్కూల్ 500 మంది విద్యార్థులు టెంపుల్ కి సంబంధించి ఇప్పుడు హాస్పిటల్ ఉంది, జూనియర్ కాలేజ్ కూడా మధ్యలో పెట్టడం జరిగింది. 500 మంది విద్యార్థులు ఉండే హై స్కూల్ ఉంది, రెసిడెన్షియల్ స్కూల్. ఇవన్నీ వెంకయ్య స్వామి భక్తులు వాళ్ళందరూ అండదండలు, ఆ వెంకయ్య స్వామి ఆశీర్వాదాలు. ఈరోజు ఈ టెంపుల్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. చాలా సంతోషంగా ఉంది. అది సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండటం నిజంగా నా అదృష్టం. ఈరోజు పట్టు వస్త్రాలు ఆ భగవంతుడికి, ఆయన భగవాన్ వెంకయ్య స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టం నాకు కనిపించింది ఆయనే. సరే, ఏదేమైనా ప్రజలందరినీ ఆశీర్వదించాలని వెంకయ్య స్వామి గారిని ప్రార్థిస్తున్నాను.